ఎస్పీ గారు, ఆ అడవి దొంగను మీరు వెంటనే బంధించకపోతే వ్యాపారం చేసి బతికే మా బోటిగాళ్ల ప్రాణాలకు రక్షణ లేదు అని మనవి చేస్తుంది. అతను ఎలా ఉంటాడో మీలో ఎవరికైనా తెలుసా? నాను చూసినాను దొర. ఆఫీసర్ గారిని చంపేసేసి అమ్మాయి గారిని ఎత్తుకుపోతా ఉంటే నాను అడ్డుపడినాను. నన్ను కూడా గాయపరిచినాడు చూడు దొర. అంతేకాదు ఎస్పీ గారు, ఫారెస్ట్ ఆఫీసర్ గారికి అతగాడు గురించి రిపోర్టు కూడా ఇచ్చాను. అతను అడవి మనిషిలా వేషం వేసుకుని దొంగతనాలు చేస్తున్నాడు, అతి ప్రమాదకరమైన వ్యక్తి అని కూడా చెప్పారు. అయినా మన ఎస్పీ గారు అమ్మాయి నమ్మలేదు కదా. అతను టార్జానే మంచివాడని చెప్పారు కదా. వాట్? మా సరోజి చెప్పిందా? అవును ఎస్పీ గారు, అక్కడికి నేను అమ్మాయి గారితో చెప్పాను, అమ్మా వీడు టార్జాను కాదు దొంగ అని. కానీ అమ్మాయి గారు వాడి మాయలో పడిపోయారు. వాడేం మందు పెట్టాడో ఏమో టార్జాను అని కలవరిస్తూ అది నిజమని నమ్మించడానికి ఆఫీసర్ గారిని తీసుకుని అతని దగ్గరికి బయలుదేరారు. తీరా ఇక్కడికి వచ్చాక అతనే అడుగు దొంగని చెప్పేసి బయటపడి ఉంటుంది. దాంతో ఆఫీసర్ గారిని చంపేసి మీ అమ్మాయిని బంధించేసి ఉంటాడు. మిస్టర్ రెడ్డి, ఈ అడవిలో అంగుళం గాలించండి. ఆ అడవి దొంగను ప్రాణాలతో పట్టుకోలేకపోతే గాయపరిచిన లొంగ తీసుకోండి. అమ్మాయిని వాడి నుంచి కాపాడండి. ఎస్ సార్. నేను రాజేంద్ర శవాన్ని పోస్ట్ మార్టం పంపిస్తాను. 24 గంటల్లోగా సరోజ నా ముందు ఉండాలి. ఆ అడవి దొంగ కటకటాల వెనక ఉండాలి. కమాన్ మూవ్. ఎస్ సార్. కమాన్. నీ గురించి పోలీసులు మిస్టర్, మర్యాదగా లొంగిపో, లేకపోతే కాల్చి పారేస్తాను. అమ్మా సరోజ, నువ్వు తప్పుకో. అతను అడవి దొంగ హంతకుడు. త్వరగా పోనీ. త్వరగా రండి, కాస్త సహాయం చేయండి. వామ్మో, పెద్ద దెబ్బ తగిలిందే. ఒరే సింగ, వెళ్ళి ఆకులు పట్టరా, కట్టు కట్టాలా? లగెత్తు బాబు. అట్టగే వసుంధరమ్మా, ఇటు వచ్చి పచ్చబొట్టు చూడమ్మా. ఇది నీ కొడుకు భుజం మీద నేను స్వయంగా పొడిపించిన పచ్చబొట్టమ్మా. చూడమ్మా. పరమేశ్వర, లేడనుకున్న బిడ్డను నాకు చేరువు చేసి నువ్వు ఉన్నావని నిరూపించుకున్నావు స్వామి. బాబు, బాబు, నేను నీ కన్న తల్లిని బాబు. మాట రానడికి మీరు తల్లి అని చెప్పిన అర్థం కాదండి. కన్న బిడ్డ దొరికాడని ఆనందపడాలో, కన్న తల్లిని గుర్తుపట్టని బిడ్డను చూసి కన్నీళ్లు పెట్టాలో అర్థం కావటం లేదు సూరి, అర్థం కావటం లేదు. ఈ నరకం ఏ తల్లికి రాకూడదు.
నేను వాడికి తల్లినని ఎలా చెప్పుకోవాలి? గుండెల్లో పొంగి పొరులుతున్న వాత్సల్యాన్ని వాడికి ఎలా పంచివ్వాలి? అమ్మా, మీరే అతని కన్నతల్లని అతనికి అర్థమయ్యేలా నేను చెప్తాను. అతన్ని ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. అది జరగకుండా నేను బెయిల్ ఆర్డర్ తీసుకొస్తాను. అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండండి. డిఎస్పీ గారు, వాడే నేరస్తుడు, అరెస్ట్ చేయండి. అయ్యా డిఎస్పీ గారు, వాడు నేరస్తుడు కాదు, నా కన్న బిడ్డ. చిన్నతనంలోనే మాకు దూరమై అడవి మృగాల మధ్య పెరిగాడు. కొందరు అవకాశవాదులు వాడిని అడ్డు పెట్టుకుంటున్నారు. నా మాట నమ్మండి. చూడండి, మీరేం చెప్పదలుచుకున్నా న్యాయస్థానంలో చెప్పండి. న్యాయస్థానానికి తీసుకువెళ్ళినా నేను నిరపరాధిని అని నా బిడ్డ నోరు విప్పి చెప్పుకోలేడు డిఎస్పీ గారు. అంతా అబద్ధం సార్. మాటలు రానట్టు వాడు నటిస్తున్నాడు. కన్న బిడ్డను కాపాడుకోవాలని ఈ వసుంధరాదేవి చూస్తున్నది. ఫారెస్ట్ ఆఫీసర్ను దారుణంగా చంపేసిన ఆ నీచుణ్ణి, మూగజీవులైన అడవి జంతువుల్ని కర్కశంగా చంపేస్తున్న ఆ రాక్షసుణ్ణి, అమాయకులైన గిరిజనులను దోచుకు తింటున్న ఈ దుర్మార్గుణ్ణి వెంటనే స్టేషన్లో బంధించండి. ఒక్కొక్క దెబ్బ ఒంటి మీద పడుతుంటే రావన్న మాటలు ఎలా బయటికొస్తాయో చూద్దురుగా. డిఎస్పీ గారు, వెంటనే వాడిని పోలీస్ స్టేషన్ లో బంధించకపోతే ఈ గిరిజనులు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది. టేక్ హిమ్ టు ద స్టేషన్. డాడీ డాడీ ప్లీజ్ డాడీ, నేను చెప్పిందంతా నిజం, నన్ను నమ్మండి. చూడమ్మా, పెళ్లి కావాల్సిన పిల్లవి ఒక అడ్రస్ కూడా తెలియని వ్యక్తుల గురించి ఇలా మాట్లాడుతున్నావంటే నలుగురు ఏమనుకుంటారు? అందుకని నిజం తెలిసిన నోరు మూసుకొని కూర్చోమంటారా? అతను నేరస్తుడవనో కాదో నిర్ణయించవలసింది న్యాయస్థానం. నో, నీకు స్వతంత్రం ఇచ్చి ఇప్పటికే చాలా నష్టపోయాను. యు గెట్ ఇన్సైడ్, గో. నేరం ఒప్పుకున్నాడా? లేదు సార్, మోగవాళ్ళ నటిస్తున్నాడు. ఆల్ రైట్, చూద్దాం పద. నువ్వు మౌనంగా ఉంటే ఊరుకుంటావనుకుంటున్నావేమో. ఒక ప్రభుత్వ అధికారిని హత్య చేసిన నువ్వు నిజం చెప్పేదాకా, నేరం ఒప్పుకునేదాకా విడిచిపెట్టం. ఏరా, నువ్వు నిజంగా అడవి మనిషివేనని మమ్మల్ని నమ్మించాలనుకుంటున్నావా? వీడి చేత నిజాన్ని కక్కించండి. వాడు నిజం ఒప్పుకునే వరకు వదలం. కనిపించని దేవుడి కోసం ఎన్ని పూజలు చేసినా కనిపించనట్లే మాటలు రాని నా కొడుకుని మీరెంత హింసించినా నిజం చెప్పలేను. వాడు మొండికేసి మృగంలా ప్రవర్తిస్తూ ఉన్నంత వరకు. మృగమా? వాడు మనుషుల మధ్య బ్రతకలేదని తెలిసి వాడిని మాట్లాడించడం కోసం మానవత్వం మర్చిపోయి హింసిస్తున్న మీరు మనుషులా, మృగాలా? బయటికెట్టేయండి. నేను నిర్దోషినని నోరు విప్పి చెప్పుకోలేని వాడని తెలిసి మీ పోలీసులు హింసిస్తున్నది
నీ మేనల్లుడు నేనని నీకు తెలుసా? వాడు నీ మేనల్లుడు కాబట్టి విడిచిపెట్టమని అడగటానికి రాలేదు. అడవిలో ఆకులు అలములు తింటూ పెరిగిన వాడికి హత్య చేయవలసిన అవసరం లేదని తెలుసుకునైనా వాడిని విడుదల చేయమని ప్రాధేయపడుతున్నాను. వసుంధర, ఈ సమాజంలో ఆడపడుచు కోసం అన్న ఏదైనా చేస్తాను. ఒకనాడు ఒక హంతకుణ్ణి వదిలిపెట్టమని ప్రాధేయపడ్డా, మళ్ళీ ఈనాడు ఒక హంతకుణ్ణి వదిలివేయమని వేడుకుంటున్నావు. తీర్చలేని కోరికలు కోరి నన్ను రాక్షసుని చేస్తున్నావు. అన్నా చెల్లెల బంధం తెంచుకున్నా ఎక్కడో గుండెల్లో మమకారం కదలకపోతుందా, కరుణించకపోతావా అని నీ ముందు చేతులు జోడించాను. జోడించిన ఈ చేతుల్ని బిగిస్తాను. నా బిడ్డని నేనే విడిపించుకుంటాను. ఏమిటమ్మా వసుంధర, నీ పేరుకి అర్థం భూదేవి అని. భూదేవికి భూమిని మోసేటంత ఓర్పుండాలి గాని నువ్వేమిటమ్మా ఇంత చిన్న విషయానికే సహనాన్ని కోల్పోతున్నావు? పుణ్యాత్ములు కోటాను కోట్లున్నా భరించగల భూదేవి నీలాంటి ఒక్క పాపాత్ముని కూడా భరించలేదు అప్పలనాయుడు. కాని తప్పదమ్మా, ఇది మా సీజను. ఈ విశ్వంలో సూర్యచంద్రులున్నారనేది ఎంత నగ్న సత్యమో ఈ రోజుల్లో దుర్మార్గులదే పై చెయ్యనేది కూడా అంతే నిఖార్సైన నిజం. కావచ్చు, కానీ పాపం పండిన రోజున భూమి బ్రద్దలై సముద్రాలు ఉప్పొంగి పర్వతాలు ముక్క చెక్కలై నీలాంటి దుర్మార్గుణ్ణి నామరూపాలు లేకుండా చేస్తాయి. చెయ్యొచ్చు, కానీ ఇది సీజను కాదమ్మా. మా భస్మాసుర హస్తంతో మేము మండి మసైపోవలసిందే తప్ప మీరేమీ చెయ్యలేరు. చేస్తాను. నిన్ను కూడా ఇదే కటకటాల వెనక పెట్టిస్తాను. ఏ అమాయకుణ్ణి అపరాధం చేసి నువ్వు జైలు పాలు చేశావో వాడి చేతే నిన్ను ఉరికమ్మం దాకా ఊరేగింపుగా తీసుకెళ్తాను. వాడి చేత మాటలు రాని ఆ అడవి మృగం చేత కన్న తల్లివైన నిన్నే గుర్తుపట్టలేని వాడు బద్ధ శత్రువునని నన్నేం గుర్తుపడతాడు? ఏ భాషలో చెబుతావు వాడికి? కన్న తల్లినైన నేను వాడికి ఆది గురువునై అక్షరాభ్యాసం చేస్తాను. వాల్మీకి నుంచి వాల్మీకి పుట్టినట్టు ఆ అమాయకుణ్ణి అపరిమితమైన మేధావిని చేస్తాను. పగటి కలలు కనక వాడసలు పోలీసుల ఇనపనాడాల బొట్ల కింద నలిగి లాఠీ దెబ్బలకు మిగిలి నల్లకోట్ల ధాటికి తట్టుకుని బయట పడాలి గదా. ఉరి శిక్ష నుంచి తప్పించుకోవాలి గదా. వాణ్ణి తప్పించకపోతే నేను తల్లిని కాను. నీ దుర్మార్గాలు బయట పెట్టించకపోతే ఆ అడవి మనిషికి అమ్మనే కాను. ఇది 10 మంది కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడే మా కుటుంబానికి 10 మందినే దోచుకునే నీ కుటిలత్వానికి మధ్య జరుగుతున్న పోరాటం, జరగబోయే వర్గ సంఘర్షణ గుర్తుంచుకో.